బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొండా సురేఖ వివాదంపై ది ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొండా సురేఖ సంగతి ఏం జరగబోతుంది అని చెప్పి టెన్షన్ పడుతున్న సందర్భంలో క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోబోతున్నారా? ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇటు తెలంగాణ పిసిసిని ఇటు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. ఇంతకీ ఏమన్నారు? కొండా సురేఖ సంగతి క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందంటూ చెప్పుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి. క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని పార్టీ నేను మీరు అందరూ అంగీకరించాల్సింది అంటున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అంతర్గత విషయాలు మీడియాతో మాట్లాడను అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కొండా వివాదంపై రూమర్స్ స్ప్రెడ్ చేయకనంటున్నారు రేవంత్ రెడ్డి. జరగాల్సిన టైంకి, అవును, ఏ టైంకి ఏం జరగాలో, ఏది జరగాలో అలాగే జరుగుతుంది, అది జరుగుతుంది అంటున్నారు ముఖ్యమంత్రి. క్రమశిక్షణ కమిటీ కొండా ఫ్యామిలీపై వేటు వేయబోతోందా? పార్టీ లైన్ దాటితే సీరియస్ యాక్షన్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ మెసేజ్ ఇవ్వబోతున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలతో ఇప్పుడు చర్చ, అవును, ఈ రచ్చకు సంబంధించిన చర్చ స్టార్ట్ అయింది. అసలు ఏం జరుగుతూ ఉంది? బిఫోర్ దాట్ డీటెయిల్గా మాట్లాడుకునే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు ముందుగా చూద్దాం. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు పార్టీకి కట్టుబడాల్సింది, పార్టీ నియమావళి కట్టుబడి ఉంటామని అర్థం వచ్చిన మాట్లాడుకొచ్చారు. ఊహాజనిత ప్రశ్నలు అడగద్దంటూనే ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఏం జరగబోతూ ఉంది? ఇటు యాక్షన్లోకి దిగే అవకాశం ఉందా? ఒకవేళ ఇక్కడ టీపీసీసీనో లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ను యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అనుకుంటే కనుక, ఒకవేళ అటువంటి సందర్భాల గురించి అనుకుంటే కనుక ఈ పార్టీకి యాక్షన్లోకి దిగి ఉండాలి. ఇది తెలంగాణ కాంగ్రెస్ పిసిసి టీపీసీసీ ప్రస్తుతం ఏఐసీసీ చేతిలో పెట్టేస్తుందా, లేకపోతే ఏఐసీసీకి అప్పగించేస్తుందా? ఎందుకంటే ఇక్కడ ఇష్యూస్ కారణంగా అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉంది? వరంగల్ కాంగ్రెస్లో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది? నేరుగా వరంగల్ వెళ్ళిపోదాం. అప్డేట్స్ అందించేందుకు వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, వరంగల్ ఎటువంటి చర్చ ఉంది? ఎందుకంటే ప్రస్తుతం ఇది పార్టీ మీరు అంటూ ముఖ్యమంత్రి ఇటు క్రమశిక్షణ కమిటీ మీదకి అలా నెట్టివేశారు అనే చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టా, లేకపోతే ఇంక్లూడ్ చేసిన తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా వరంగల్ కాంగ్రెస్ ఏమంటూ ఉంది? డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అవుతున్నారా? రియాక్షన్స్ వస్తున్నాయా? లేకపోతే ఇదే అంశానికి సంబంధించి ఏఐసీసీ నిర్ణయం తర్వాత డిస్కషన్ జరిగే అవకాశం ఉందా? ఏం జరగచ్చు? ఇప్పటికే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఉత్కంఠకు తెరదీస్తారని చెప్పి ఈ రోజు అనుకున్నాం, కానీ ఒక స్ట్రాటజికల్ వ్యూ మాత్రం నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ మాత్రం ఇక్కడ క్రమశిక్షణ సంఘం ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా కమిటీ మాత్రమే చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకుంటుందా లేదా కమిటీ మాట్లాడుతుంది? ఎందుకంటే ఒక అంతర్గత వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను కూడా అందులో భాగమే కాబట్టి ఇక్కడ ఏవైనా సరే ఇప్పుడు నేను మాట్లాడి నేను వయలేషన్ చేయలేను, ఉల్లంఘించలేను. కాబట్టి కమిటీ ఏదైతే ఆలోచిస్తుందో అది కమిటీ ప్రకటిస్తుంది, నేను కాదు. ఐఎమ్ నాట్ ద డెసిషన్ మేకర్ ఫర్ దిస్ డెసిషన్ అనేటువంటి విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు అంటే అతని నిర్ణయం మీదనే పూర్తిగా సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే కనిపించింది. ఎందుకంటే ఇంత సీవియర్గా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారన్నటువంటి ఒక ఆలోచనలే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు చేశారు. ఇప్పటికే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు మరికొంతమంది ముందడుగేసి మరి కొండా సురేఖ దంపతులు మాత్రం మరి ఏ పార్టీ వైపు వెళ్తారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారంటే ఇక వేటు తప్పదు, బయటికి వెళ్ళక తప్పదు అన్నటువంటి అన్ని ఆలోచనలు కనిపించాయి. కానీ ఇక్కడ ముందే నిన్న అనుకున్నట్టుగా ఆ సమీకరణలు మాత్రం జరుగుతూ ఉంటాయి. ఈ పార్టీ క్రమశిక్షణ కూడా ఎన్నో అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు చిన్నారెడ్డి, మరి ఇట్లాంటప్పుడు అదే కోవలోకి ఇక్కడ కొండా సురేఖ వస్తున్నది. కాబట్టి మరి ఈ ముగ్గురి అంశాలు తీసుకుంటే వేటు వేస్తే మరి ముగ్గురు మీద వేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఇట్లాంటప్పుడు మరి కొండా సురేఖ ఒక్కదాని మీద చర్యలు తీసుకుంటారా లేదన్నట్టు కూడా ఆలోచనలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక చర్చలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ఏం జరుగుతున్న ఉత్కంఠ మాత్రం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తీసుకుంటారని చెప్పి అనుకున్నారు. కానీ ఒక స్ట్రాటజికల్ గా మాత్రం తను మాత్రం ఒక నిర్ణయాన్ని మాత్రం వెలువరించకుండా ఈ క్రమశిక్షణ కమిటీ మాత్రమే దీనిపై నిర్ణయం వెల్లడిస్తుంది. కాబట్టి దీనిపై పూర్తిగా నేను మీడియాతోటి మాట్లాడలేను, పూర్తిగా అంతర్గత వ్యవహారాలు ఈ పార్టీకి సంబంధించి కాబట్టి బయటికి నేను మాట్లాడలేను, నాకు ఒక సిస్టమ్ ఉంటుందన్నటువంటి విషయాలు చెప్పడానికి కూడా మనం మళ్ళీ ఆలోచించాల్సి, ఒక పునరాలోచనలో పడాల్సినటువంటి వస్తుంది. మరి ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ తను మాట్లాడి బ్లేమ్
చేస్తే ఇంకా బాగుంటుందా, మరి ఇంకా ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందన్న విషయం కూడా గమనించాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి విషయంలోనే సీఎం కొంత ముందడుగు వేసి నిర్ణయం ప్రకటించడంతోనే ఇంతటి సమస్యకు తెరలేసిందన్నటువంటి వాదనలు కూడా మరోవైపు వస్తున్నాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం గారు అక్కడి నుండి ఇక్కడ పరకాల టికెట్ ప్రస్తావన లేకపోతే ఇదంతా గొడవే ఉండకపోయేది. అక్కడ జగ్గారెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అది అధిష్టానం చూసుకుంటుందని అక్కడ చెప్పడము, మరి అదే రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత తను మాత్రం డెసిషన్ తీసుకోవడం ఎక్కడికి దారి తీస్తున్నటువంటి కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక అంటే వ్యూహాత్మకంగానే ఇక్కడ వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ తను డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉంది కాబట్టి దాని ద్వారానే నిర్ణయాలు వెల్లడిస్తే ఎలాంటి గొడవ ఉండదు. కాబట్టి మరి ఏం నిర్ణయం తీసుకున్నారని కూడా ఇంకా స్పష్టంగా లేదు. ఎందుకంటే మరోవైపు ఒక్కొక్క పార్టీలోకి ముందే వెంకటరత్నం అంటే ఇక్కడ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే కనుక అది మళ్ళీ ముఖ్యమంత్రి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ మీదకి వచ్చే అవకాశం ఉంటుందనే ఒక కోణంలో ఇది ఈ బాల్ని నేరుగా ఏఐసిసి కోర్టులోకి విడిచిపెట్టారనుకోవాలా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏఐసిసి కోర్టులో విడిచిపెట్టినప్పటికీ కూడా ఇక్కడ క్రమశిక్షణ సంఘం మాత్రమే తీసుకుంటుందని చెప్పారు. క్రమశిక్షణ సంఘం కూడా మనకు రాష్ట్ర పరిధిలోనే ఇక్కడ ఉంటుంది కాబట్టి మల్లు రవి ఆధ్వర్యంలో చైర్మన్ గా ఉన్నటువంటి క్రమశిక్షణ సంఘం విషయాన్ని వెల్లడిస్తుంది. కాకపోతే నిర్ణయాన్ని మాత్రం అధిష్టానం కూడా దృష్టికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే అధినాయకత్వం దృష్టికి చాలా మంది కాంగ్రెస్ పెద్దలు కూడా ఇప్పటికే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇక్కడ అనేక మంది కూడా ఒక సమన్వయంతో పనిచేసి మళ్ళీ ఎట్లాంటి విభేదాలు తలెత్తకుండా ఉండాలంటే ఒక స్ట్రాటజికల్ గానే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొన్ని విమర్శలు ఇప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న నేపథ్యంలో మళ్ళీ ఇంత జరగాల్సిన నష్టం ఇంకా ఎక్కువగా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒక సమన్వయంతో నిర్ణయం తీసుకుని ఇక్కడ నిర్ణయం వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మొన్న రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా చాలా విషయాలు కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ లో ఉంటుంది. క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఎవరి నిర్ణయాలు సొంతంగా పెట్టుకోవద్దని చెప్పి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లిబరాలిటీ కూడా వారు చెప్పారు. అలాగే ఇక్కడ మన వరంగల్ హనుమకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు, వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మనం కలుపుకుని పోవాల్సి ఉంటుంది, కొత్త వాళ్ళని గౌరవించాల్సి ఉంటుంది, అదే పాత వాళ్ళని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది అంతర్గత వ్యవహారాలు కాబట్టి మనం కొంత అగ్రెసివ్ గా వెళ్తే పార్టీకి నష్టం కాకుండానే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రతిపక్షాలతో పాటు ఇక్కడ మిగిలిన కొత్త పార్టీలు కూడా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో రేపు రాబోయే రోజుల్లో కూడా రేపు పార్టీ భవిష్యత్తుపై కూడా చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. అంటే 2.5 ఏళ్ల తర్వాత జరిగేటువంటి సమీకరణలు కూడా దృష్టిలో పెట్టుకుంటుంది. ఏ ఒక్క సీటును కూడా ఉదాసీనంగా తీసుకోకూడదు అన్నటువంటి నిర్ణయానికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ అందులో సామాజిక సమీకరణలు కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుండడంతో ఇది ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరంగా ఇక్కడ అంటే క్రమశిక్షణ సంఘం కూడా గుర్తించి అధిష్టానానికి కూడా ఫిర్యాదుగా అంటే వారు చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడ అధిష్టాన నిర్ణయము అలాగే క్రమశిక్షణ సంఘం వీళ్ళందరూ కలిసి కూడా ఒక కోఆర్డినేట్ చేసుకుని చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం ఇంకా భారీ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం ఉంటుందా, మళ్ళీ మేలించాలన్న ఒక ఆలోచనతోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా ప్లస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ మళ్ళీ వీళ్ళని కోఆర్డినేట్ చేసుకుని తీసుకుంటారా, లేకపోతే ఇట్లాంటి చర్యలు జరగకుండా మరి ఏమన్నా సమన్వయంతో పనిచేసేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే మరి వేటు వేస్తే మరి ఎట్లా ఉంటుందో అన్నటువంటి ఒక సమాలోచనలు మాత్రం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ముందు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి క్రమశిక్షణ సంఘానికి సంబంధించి కూడా మరి చాలా జరగాల్సిన నష్టం ఎక్కువగా జరగకుండా చూసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా కీలకం. ఎందుకంటే రాజకీయాలు అనేవే శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం ఉండదు, అందరినీ కలుపుకొని పోయి. ఎందుకంటే పార్టీలు అంటే పార్టీ అంతర్గత వ్యవహారాలే కాకుండా వివిధ పార్టీలను కూడా కలుపుకొని పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. పూర్తి విభేదించేటువంటి పార్టీలు కూడా అవసరానికి వస్తే ఇప్పుడు తమిళనాడు లాంటి రాజకీయాలు కానీ అలాగే కర్ణాటక లాంటి రాజకీయాలు కూడా కొన్ని చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పుడు ఏం జరిగేది కూడా తెలియదు. మరి అట్లాంటి భావ వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలే ఏకమవుతున్నప్పుడు ఒక పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలను కూడా చక్కదిద్దుకున్నటువంటి అవకాశం కూడా వీరికి ఉంటుంది. కాబట్టి మరి ఆ యాంగిల్లో ఆలోచిస్తారన్నది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగానే ఇక్కడ బంతిని మాత్రం క్రమశిక్షణ సంఘానికి అలాగే అధిష్టానం కోర్టులో వేసినట్టుగా తెలుస్తుంది. మరి ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ తాను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తను డెసిషన్ తీసుకుంటే మళ్ళీ పార్టీ డెసిషన్ ఉంటుంది, తనే తీసుకుంటాడు. కానీ అది నిర్ణయం మాత్రం క్రమశిక్షణ కమిటీ ప్రకటించేటువంటి
అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే నేను ఇప్పుడు మీడియాతోటి మాట్లాడాను. ఇది పూర్తిగా అధిష్టానం అలాగే క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, అంతర్గత వ్యవహారాలతో నేను మాట్లాడేటువంటి పరిస్థితులు అని చెప్పి చాకచక్యంగా అలాగే ఒక వ్యూహాత్మకంగానే ఉంటుంది. మళ్ళీ విభేదాలు తలెత్తితే మళ్ళీ దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి విభేదాలు తలెత్తకుండా మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తతల వైపు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడకుండా కూడా అందరికీ ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనిపై ఎవరు మాట్లాడకూడదు, అధిష్టానం అలాగే అధిష్టాన నిర్ణయము అలాగే క్రమశిక్షణ సంఘం మాత్రమే ఇనిషియేషన్ తీసుకుంటుంది అన్నటువంటి విషయాలు కూడా సహచర మంత్రులకు అలాగే మిగిలినటువంటి ఎమ్మెల్యేలుగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. సచిన్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆ ఉత్కంఠకు దాదాపు తెరపడిందా అంటే ఉత్కంఠ కొనసాగుతోంది, కానీ ముఖ్యమంత్రి నిర్ణయానికి సంబంధించి మాత్రం దాదాపు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ వ్యవహారం మీద కావచ్చు, లేకపోతే విషయం మీద కావచ్చు, వివాదంపై కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కొండా సురేఖ సంగతి క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని పార్టీ, నేను, మీరు అందరూ అంగీకరించాల్సింది అంటున్నారు ఆయన. పార్టీ అంతర్గత విషయాలు మీడియాతో మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. కొండా వివాదంపై రూమర్స్ స్ప్రెడ్ చేయకని అంటున్నారు ఆయన. జరగాల్సిన టైంకి ఏది జరగాలో అది జరుగుతుందంటున్నారు ముఖ్యమంత్రి. క్రమశిక్షణ కమిటీ కొండా ఫ్యామిలీపై వేటు వేయబోతూ ఉందా? పార్టీ లైన్ దాటితే సీరియస్ యాక్షన్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ మెసేజ్ ఇవ్వబోతూ ఉన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలతో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి, మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి, మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి, మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి, మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి, మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి, మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి. ఇంట్రెస్టింగ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా రియాక్ట్ అయ్యారు. ఈ రియాక్షన్కి కౌంటర్ వినిపిస్తోందా? ఎస్, అటువంటి సమాధానం వినిపిస్తూ ఉంది. అసలు ఇందుకే రియాక్ట్ అవుతుంది ఎవరు? కొండా సుష్మిత. ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయనెవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ లో వ్యవస్థ ప్రకారమే నడుస్తుంది. సో అధిష్టానం ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళు అవుతారు తప్పితే ఈయన డిక్లేర్ చేసిన వాళ్ళు కారు. వ్యాఖ్యలు నేను వాళ్ళ మీద చేయలేదు కదండి, నేను ఒక వ్యక్తి మీద చేసిన, ఒక వ్యవస్థ మీద చేయలేదు. నేను అదే చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు, ఏఐసిసిని టార్గెట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయలేదు. వాళ్ళంటే అభిమానం ఉంది, నాకు ఇంకా గౌరవం ఉంది. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, నేను ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడినాను అంతే. సో దానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి సంబంధం లేదండి. ఓకే, ఇప్పుడు పరకాల నుండి నెక్స్ట్ టైం కొండా సుష్మిత పటేల్ పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదా, అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు మా అమ్మ అడిగినా కూడా దాన్ని దాటేస్తున్నారు తప్పితే ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి కదా. మేము మాట్లాడాలి అని అనుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం, కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అంటే ఒక వాంటెడ్లీ ఒక స్ట్రాటజికల్ గానే అధిష్టానంతో మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదా, తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు స్ట్రాటజికల్ గా ఇక్కడ కూడా పరకాల్లో కూడా ఆయన మాట్లాడడం మమ్మల్ని తొక్కడానికే కదా. సంగారెడ్డిలో అక్కడ మాట్లాడి జస్ట్ అదే రోజు నెక్స్ట్ డేనే మాట మార్చి ఇక్కడ మాట్లాడిండు అని అంటే మమ్మల్ని కావాలని అణచివేయాలని చూస్తున్నట్టే కదా. లేదండి, ఆయన సపోర్ట్ చేయకపోయేటాడు. ఎందుకంటే సపోర్ట్ చేసేటట్టయితే ఫస్ట్ మా నాన్నని ఎమ్మెల్సీగా చేసుకునేవాడు కదా, మంచి లీడర్లని. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇచ్చారో నాకు కూడా తెలియాలి, సలహాదారుడు కదా. ఆయన ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి బయట పెట్టమని చెప్పండి. ఎన్ని జీవోలు వచ్చాయో బయట పెట్టమని చెప్పండి. ఆ జీవోల ప్రకారం సీఎం గారు ఏం చేశారు, అవి వచ్చి ప్రజలకు ఏం చేరాయి అని చెప్పి అది ఒక్కటి చెప్తే చాలు.
ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ మీద వాంటెడ్లీ ఆలోచిస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా సీఎం గారిని ప్రేరేపించి మీకు రాజకీయ అస్తిత్వంని కొద్దిగా దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు ఇంకా దీని మీద ఏమైనా అనుమానాలు? ఇది నేను చెప్పలేనండి, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మా నాన్నగారిని అయితే ఇట్లా తొక్కాలి అని చెప్పేసి కావాలని ఇప్పుడు నిన్న పరకాల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో అది అందుకని నేను స్పందించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అని